చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండ సంగీతారెడ్డి షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మియాపూర్లో బీజేపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. పలు కాలనీల్లో తిరుగుతూ కొండ విశ్వేశ్వరరెడ్డిని ఓటేసి గెలిపించాలని సంగీతారెడ్డి కోరారు. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని, మరోమారు మోదీని ప్రధానిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త శ్రమించి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. చేవెళ్ల పరిధిలోని అన్ని ప్రాంతాలు మరింత అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సంగీతారెడ్డి. శ్రీమతి సంగీతారెడ్డి గారికి అట్లాగే మన అందరికీ డివిజన్ షేర్లింగంపల్లిలో ఒక మంచి కొత్త ఆఫీస్ ఓపెన్ అయింది. వాళ్ళు చాలా మంచిగా చెప్పారు. ప్రతి ఒక్క కుటుంబం కలిసి మాట్లాడుకొని వాళ్ళ పని చేయాలంటే ఒక జాగా ఉండాలా. సో ఇది ఆఫీస్గా కాదు, ఇది ఒక ఇల్లుగా చూస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఉండేటట్టు మా డివిజన్ వాళ్ళు చాలా ఉత్సాహంగా, ప్రేమగా, ఒక నాలెడ్జబుల్గా ముందుకెళ్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క ఇంటి గడప ముట్టుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక చాలా మంచి విషయం ఏంటంటే ప్రతి ఏరియాలో అందరు మోడీ గారిని చాలా ఒక రెస్పెక్ట్గా చూస్తున్నారు. మన దేశం ఇప్పుడు పోయే అభివృద్ధి మార్గంలో మేము ఇంకా ఇలానే వెళ్ళాలి, మోడీ గారు గెలవాలి, మేము తప్పకుండా పువ్వు గుర్తుకే ఓటేస్తామని ప్రజలే మనకు అదే మాట ఇస్తున్నారు. మేము తప్పకుండా దేవుని దయవల్ల మన కార్యకర్తల కృషితోని అందరూ సహకరించి ప్రజల్లో ఒక మంచి చైతన్యంతోని బీజేపీ పార్టీని గెలిపిస్తున్నారు. పువ్వు గుర్తుకే ఓటేస్తున్నారు.